మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నిన్న ఎక్సైజ్ కమిషనర్ గారు, ఎక్సైజ్ సెక్రటరీ యూబీ బీర్ కంపెనీలకు వెళ్ళి, దాంతోపాటు ఇంకా 3, 4, 5, 6 కంపెనీలకు వెళ్ళి బీరు ఎక్కువ తయారు చేయండి, ఎండాకాలం వస్తుంది, సమ్మర్లో ఎక్కువ బీరు తాగుతారు, మరి డిమాండ్ తగ్గట్ల బీరు ఉండాలి అని చెప్పి ఈ రాష్ట్రంలో అనుకుంటా ఒక సెక్రటరీ కమిషనర్ పోయి కంపెనీలకు వెళ్ళి బీరు బాగా తయారు చేయండి, ఎక్కువ స్టాక్ పెట్టండి అని చెప్పినటువంటిది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సెక్రటరీ పోయి బీర్ కంపెనీకి తయారు చేయండి అని చెప్పే సందర్భాలు అయితే కనపట్లేదు. తాగడానికి బీరు తాగడానికి, విస్కీ తాగడానికి స్టాక్ ఫుల్ తయారు చేయండి అని చెప్తున్నారు. కానీ వర్షాలు పడుతున్నాయి, నాటేసేది ఉంది, మరి పిండి సంచులు కూడా ఉన్నాయా లేదా అని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోయి గోడౌన్లలో పోయి చెక్ చేసి ఎన్ని ఎకరాలు నాటేస్తున్నారు, ఎంత సరిపోతుంది యూరియా అని కూడా దాని మీద కూడా దృష్టి ఉంటే బాగుండేది. చేను కోతకు వచ్చింది, మరి ఇన్ని వేల లక్షల ఎకరాలు వరి వేసిండ్రు, ఇంత ధాన్యం వస్తుంది, ఇన్ని క్వింటాల ధాన్యం వస్తుంది, దానికి సరిపోయేటువంటి బస్తాలు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసి ఉంటే బాగుండే. కరెంటు పరిస్థితి ఏదుందని చెప్పి చెక్ చేసి ఉంటే బాగుండే. బీర్ల మీద ఉన్నంత ధ్యాస యూరియా బస్తాల మీద లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటిది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని చెక్ చేయరు. వర్షాలు పడి జూరాల ఉప్పొంగి నీళ్ళు సముద్రంలో కలుస్తున్నాయి. వారం రోజుల తర్వాత మేమందరం పోయి సందర్శించిన తర్వాత అప్పుడు ఇరిగేషన్ అధికారులు వచ్చి ఇమ్మీడియట్గా ఆ మోటార్లు చాలు చేసారు. కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, భీమా ప్రాజెక్టు ముందు జాగ్రత్త అధికారులే, ఇరిగేషన్ అధికారులు ఎంత ఫ్లో వస్తుంది, అవుట్ఫ్లో ఎంత, ఇన్ఫ్లో ఎంత వదలాలి, మరి ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలి అని దృష్టి పెట్టింటే బాగుండే. వరదలు వచ్చేటప్పుడు ఇరిగేషన్ అధికారులు పంపించారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపరు, అగ్రికల్చర్ సెక్రటరీ ఎరువులు ఉన్నాయా లేదా అని చూడరు. కానీ ఎక్సైజ్ సెక్రటరీ మాత్రము ప్రభుత్వం మీరు పోయి చూడండి పోండి అని పంపడం అనేది మరి ప్రభుత్వం ఏ దాని మీద దృష్టి ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపులు ఉన్నాయి, బంద్ చేస్తామన్నారు. బెల్ట్ షాపులు ఏర్లై పారుతున్నాయి, దాన్ని పట్టించుకోరు. ధరలు పెంచిండ్రు, ఎప్పుడు లేనన్నా ధరలు పెంచిండ్రు. ధరలు పెంచి ఇప్పుడు చాలా షాపులలో ఖమ్మంలో కానీ, కొత్తగూడెం కానీ, ఇటు గద్వాల వైపు కానీ, వరంగల్ అర్బన్లో రూరల్లో కానీ ఎక్కడ కూడా మరి ఎంఆర్పి వయలేషన్ అమ్ముతున్నటువంటి దాన్ని పట్టుకోవట్లేదు. ఎంఆర్పి వయలేషన్ చేసి అమ్ముతున్నారు. ఒక వైన్ షాప్కు 10/10 ఉండాలి, 100 స్క్వేర్ ఓన్లీ ఉండాలి. ఎస్ఎఫ్టీ 10/10 రూమ్ మాత్రమే ఉండాలి, 100 స్క్వేర్ మీటర్ మాత్రమే ఉండాలి. కానీ ఇలా ఏ వైన్ షాప్లో కూడా 100 స్క్వేర్ మీటర్ కాదు, అర్ధ ఎకరము, ఎకరము పెద్ద పెద్ద షెడ్లు వేసి బాజాప్తా ఒక పెద్ద బార్ మాదిరిగా, జనతా బార్ మాదిరిగా నడుపుతున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడం తప్ప వేరే మార్గం లేదని దాని మీద దృష్టి పెట్టింది. మీరు చెక్ చేయాల్సింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెక్రటరీ కానీ, కమిషనర్ గారు కానీ వైన్ షాప్ల దగ్గర చిన్నపిల్లలకి ఏమైనా ఇస్తుండ్రా చూడాలి. వైన్ షాపులు అనేటివి ఏమైనా అభ్యంతరకమైన ప్రదేశంలో ఉన్నాయని చెక్ చేయాలి. వైన్ షాప్ దగ్గర విచ్చలవిడిగా అప్పుడు బార్ అండ్ రెస్టారెంట్లకు పెట్టి తాపుతున్నా, లేకపోతే నామ్స్ ప్రకారం 10/10 ఉందని చూడాలా. ఎంఆర్పి వయలేషన్ ఏది ఉందని చూడాలా. ఏవైనా కల్తీ మధ్య మా షాపులు అమ్ముతుండ్రా లేదని చెక్ చేయాలి. రాష్ట్రంలో ఇంకేదైనా కల్తీ మద్యం తయారవుతుందా, మూటాలు ఉన్నాయని చూడాలా. ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా వస్తుందా అది చెక్ చేయాలి. కానీ బార్ షాప్లలో
డిస్టిలరీలలో పోయి ఎప్పుడో 3 నెలల తర్వాత జరిగిపోయేదానికి ఇప్పుడే ముడిసరికి ఉందా లేదా, తయారు కావడానికి మొత్తం స్టాక్ అవుతుందా లేదా, రెడీగా ఉండాలి, సరిపోయినంత ఉండాలి అని ప్రజలను తాపడానికి తాగడానికి సరిపోయేటువంటిది ఇది మీరు చూస్తున్నారు. కానీ రైతులను చూస్తలేరు, మిగతా వాళ్ళని చూడట్లేదు. మీరు చూడాల్సింది హాస్పిటల్లో కూడా, హాస్పిటల్లో మందులు ఉన్నాయా లేదా అని చూడాలి. ఈ మందులు కాదు, బీరీ విస్కీ మందులు కాదు. హాస్పిటల్లో మందు పారాసెటమాల్ ఉందా లేదా, క్రోసిన్ సిరప్ ఉందా లేదా, ఆక్సిజన్ ఉందా లేదా, ఐసీయూ బెడ్లలో ఏమైనా కొరత ఉందా. ఇట్లా ప్రిన్సిపల్ సెక్రటరీ పోయి హాస్పిటల్ని చెక్ చేస్తే మేము సంతోషపడే వాళ్ళం. అగ్రికల్చర్ కమిషనర్ పోయి వ్యవసాయానికి సంబంధించిన చెక్ చేస్తే సంతోషపడే వాళ్ళం. హాస్టళ్లలో పోయి హాస్టళ్లలో సెక్రటరీ ప్రతి హాస్టల్ని సందర్శించి విద్యార్థులు తినే ఆహార పదార్థాలు మంచిగా ఉన్నాయా లేదా, నాణ్యతమైన బియ్యము పప్పు ఉప్పులు ఉన్నాయా లేదా, వంట బరిగా ఉందా లేదా అని అవి తిని అన్నం తిని చెక్ చేస్తే బాగుండేది. చనిపోకుండా ఇప్పటివరకు దాదాపు 200 మంది చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతే చనిపోకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలుగా ప్రతి సెక్రటరీ ప్రతి జిల్లా కలెక్టర్ ఒక్కరోజు ఒక హాస్టల్ సందర్శించి అందులోనే భోజనం చేయాలని చెప్తే ఎంతోమంది పేద విద్యార్థులు ప్రాణాలు బతికేటివి. హాస్టళ్ళు చెక్ చేయరు, గోడౌన్లు చెక్ చేయరు, వ్యవసాయానికి సంబంధించినటువంటివి హాస్పిటళ్ళు చెక్ చేయరు. కానీ డిస్టిలరీస్ ప్రభుత్వం ఆదేశించిందంటే నయం, మా అధికారులను పంపింది, మీరు టేస్ట్ కూడా ఉందా లేదా చెక్ చేయండి అని చెప్పలే. ఇంత విచిత్రంగా ఎక్కడ లేదు. దయచేసి చీఫ్ సెక్రటరీ గారు మేము చెప్తా ఉన్నాం, అయ్యా మీ అధికారులను బీరు కంపెనీలలో వెంబడి 3 నెలల తర్వాత బీర్లు బాగా ఎండాకాలం తాగుతారు కనుక దానికి సరిపోయేటువంటి బీర్ను ఫుల్ తయారు చేయండి అని చెప్పడం కాదు, మీ వ్యవసాయ అధికారులను పంపించండి. రేపు మళ్ళా కోతకు వస్తున్నాయి, సంచులు ఉన్నాయా లేదా, యూరియా ఉందా లేదా, కరెంటు పరిస్థితి చూడండి, హాస్పిటల్లో చెక్ చేయండి, జిల్లా ఆసుపత్రిలో పంపించండి, హాస్పిటల్లో మందుల కొరతలు ఉన్నాయా లేదా అని చూడండి. బయటికి రాస్తున్నారు కొనుక్కొచ్చుకోమని, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది చూడండి. వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, రిటైర్డ్ ఎంప్లాయీస్ మహబూబ్నగర్లో మందులు అయిపోయినాయి, మూత పడుతుంది. దానిలో రిటైర్డ్ ఉద్యోగులకు సరిపోయేటువంటి మందులు వాళ్ళ జీవితం సర్వం దారబోసి ప్రభుత్వంలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వాళ్ళకి సరిపోయేటువంటి మందులు ఉన్నాయా లేదు చూడండి, ఎంప్లాయీస్ సరిపోయే వెల్నెస్ సెంటర్స్ చూడండి, పరిశీలించండి. తప్ప మీరు బీర్ కంపెనీల వెంబడి అధికారులను పంపించి బీరు టేస్ట్ చూడండి, బీరు ముడిసరికి చూపండి, బీరు తయారు చేయడానికి సిద్ధంగా పెట్టండి అనేది బాగలేదు. మీరు పంపాల్సింది షాపులకు పంపి చెక్ చేయించండి. ఎంఆర్పి వయలేషన్ పెరిగింది, విచ్చలవిడిగా మామూలు అయిపోయినాయి. విచ్చలవిడిగా కళ్ళు దుకాణంలో కానీ, వైన్ షాపులలో కానీ, బార్ షాపులలో కానీ అధికారులు చెప్తున్నారు మేము ఏం చేయాలి సార్, కింద ఇవాళ మేము కూడా పైన మాకు ఎంబడి పడతా ఉన్నారు, మరి ప్రజాప్రతినిధులు కొంతమంది ఉన్నారు మాకు లెక్క పెట్టినరు, మామూలు లెక్క ఇంత ఇవ్వాలని అడుగుతున్నారు, మేమేం చేయాలని చెప్పి వాళ్ళు కూడా వాపోతూ ఉన్నారు. దాని మీద నిఘా పెట్టండి. డిపార్ట్మెంట్ పైన నిఘా సంస్థలు కూడా వీటి మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టి అరికడితే బాగుంటుంది తప్ప ప్రిన్సిపల్ సెక్రటరీ పోయి బీర్ కంపెనీల వెంబడి తిరిగి బీర్లను ఎక్కువ ఉత్పత్తి చేయండి, టేస్ట్గా తయారు చేయండి అంటే అది ఏమైనా ఆరోగ్యమైన డ్రింకా? పోయి పాల కేంద్రాలు చెక్ చేయండి. ఇవాళ రోజుకు 55 లక్షల లీటర్ల పాలు వస్తున్నాయి, తెలంగాణ వ్యాప్తంగా అవసరాలు ఉన్నాయి. ఉత్పత్తి అయ్యేది 12 లక్షల పాలు మాత్రమే. 12 లక్షల పాలు మాత్రమే బర్రెలు సరిపోయి ఉన్నాయి, ఆవులు కానీ బర్రెలు కానీ. మరి మిగతా 30-40 లక్షల లీటర్లు పర్ డే ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఎట్లా కల్తీ చేస్తున్నారు, ఎక్కడ దొరుకుతున్నాయి? కల్తీ పైన మీరు దృష్టి పెట్టండి, పాలపైన దృష్టి పెట్టండి, పసుపు పైన దృష్టి పెట్టండి. క్యాన్సర్ పెరిగిపోతుంది. క్యాన్సర్ రావడానికి తినేటువంటి కల్తీ ఆహారాలే,
దాని మీద దృష్టి పెట్టి అవి చెక్ చేపియండి. కానీ బీర్లను విస్కీల కంపెనీల మీద పడి ఆదాయాన్ని పెంచే మార్గం చేస్తే ప్రజల ఆరోగ్యం పోతుంది తప్ప ఏం లేదు. హాస్పిటల్ కూడా తనిఖీ చేయించే మార్గం చేయండి తప్ప వేరే లేదు. ఇటువంటివి ప్రయోగాలు చేయడం వల్ల ప్రజలలో చులకనేది తప్ప వేరే ఏం లేదు. ప్రతి సెక్రటరీలని పంపి ఈ పని చేయించడం మాత్రం చాలా సిగ్గు అనిపిస్తుంది మాకు. ప్రభుత్వం కూడా మేము చెప్పిన దానిలో వాస్తవం ఉందా లేదు చూడండి. కొరత లేకుండా హాస్పిటల్ ఉన్నాయా? ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి గమనించండి. వెల్నెస్ సెంటర్లు కూడా మీరు జిల్లా కలెక్టర్ని ఎక్కడెక్కడ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయో ఎంప్లాయీస్కి సంబంధించినటువంటిది అవి చెక్ చేపియండి, సంతోషపడతారు. అంతే తప్ప అని చెప్పి కూకట్పల్లి ప్రాంతంలో లేకపోతే హైదరాబాద్ ప్రాంతంలో అట్లా డ్రగ్స్ చెక్ చేయండి, నకిలీ మందులు చెక్ చేయమంటే మీరు ఈ మందులు చెక్ చేస్తున్నారు. ఎక్కడ లేదు ఈ దేశంలో ఎక్కడ కూడా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ పోయి మీరు బాగా తయారు చేయండి, మొత్తం స్టాక్ పెట్టండి అని చెప్పింది ఎక్కడ లేదు. అన్నీ చేస్తే సరే అనుకుంటారు. కానీ అన్నీ వదిలిపెట్టి రోగాలకు న్యాయం చేసే మందులు వదిలిపెట్టి రోగం రావడానికి కారకమైన మందులు తయారు చేయండి అని చెప్పడం అనేది మాత్రం చాలా విచిత్రంగా ఉంది. దయచేసి హాస్పిటళ్లను చెక్ చేయించాలి. హాస్పిటల్లో మందులు ఉన్నాయా లేదని, కొరత ఉందా లేదని చెక్ చేయాలి. భవిష్యత్తులో యూరియా కొరత లేకుండా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో విద్యార్థులకు సరిపోయేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా చూడండి. నాణ్యతమైన ఉన్నాయా, సప్లై చేస్తున్నారా చూడండి. ముక్కుపోయిన పప్పు సప్లై చేస్తున్నారని చెప్పి దృష్టికి వస్తుంది. అందుకే రకరకాల రోగాలు వచ్చి చనిపోతున్నారు విద్యార్థులను కూడా మనం పేపర్లో చూస్తూ ఉన్నాం. దాని మీద దృష్టి పెట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది అయినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకున్నాం. ఎంతో కష్టపడి 1000 గురుకులాలు పెట్టి పేద విద్యార్థులు చదువుకోవడానికి, అందులో ఎస్సీ ఎస్టీ బీసీలే కాకుండా అగ్రకులాలు ఉన్నటువంటి నిరుపేదలకు కూడా ఒక అవకాశం ఇచ్చి మరి ఇన్ని గురుకులాలు ఏర్పాటు చేస్తే మీరు అవి చెక్ చేయకుండా బీరు బారు కంపెనీలను ప్రోత్సహించడం అనేది విచిత్రంగా ఉంది. ఇప్పటికే రేట్లు ఎక్కువైనాయి, పెంచిండ్రు, హై రెంట్ పెంచిండ్రు. మరి వాయిలేషన్ అవుతూ ఉంది. ఎక్కడంటే అక్కడ ఎకరాల కొద్ది పెద్ద దాబాలు వేసి నడుపుతూ ఉన్నారు. మరి దానికి నిఘా సంస్థలు ఏవైతే డిపార్ట్మెంట్ ఉన్నాయో, విజిలెన్స్ ఏసీబీ డిపార్ట్మెంట్ ఉన్నాయో, మరి ఆ ఎకరాల కొద్ది వేసిన దాని మీద దృష్టి పెట్టి యాక్షన్ తీసుకోవాలి. ఉద్యోగులపైన కాదు, ఎవరు నిర్వహిస్తుంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఉద్యోగులు రాజకీయ నాయకులకు భయపడి వాళ్ళు కాముండే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడ సీఏ ఉన్నాడు, ఏఈఎస్ ఉన్నాడు. కనుక ఎవరు నిర్వాహకులు ఏ కండిషన్తో పెట్టినరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటట్లు చట్టంలో కూడా ఉంది. కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ కమిషనర్లను, ఐఏఎస్లను, సీనియర్ ఆఫీసర్లను, సెక్రటరీలను ఇట్లా షాపుల మీద పంపి పెట్టడం అనేది బంద్ చేసుకోవాలి. చేస్తే అన్ని డిపార్ట్మెంట్లు చేయండి. అన్ని డిపార్ట్మెంట్ల సెక్రటరీలు ఆయా డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్షన్కి పంపించి పటిష్టంగా చేయండి. మేము కూడా సహకరిస్తాం. ఆ వదిలిపెట్టి దీన్ని చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం.